ఫిబ్రవరి 4న మనకు రథసప్తమి రాబోతుంది. ఈ రథసప్తమి తిథి రోజున మర్చిపోకుండా ఇంటి గుమ్మానికి ఆకులు కడితే చాలు, కటిక దరిద్రుడు కూడా కుబేరుడవుతాడు. అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. మనకేంటంటేనండి, ఫిబ్రవరి 4వ తేదీ మనకు రథసప్తమి రాబోతుంది. మాఘశుద్ధ సప్తమిని రథసప్తమిగా మనం జరుపుకోవటం జరుగుతుంది. హిందువులు ఏంటంటే గనక సప్తమి తిథి రోజున రథసప్తమిని అంటే పండగగా జరుపుకుంటూ ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఏంటంటే నార్మల్గా వచ్చే సప్తమి కంటే కూడా ఈ సప్తమికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కావున ఈ రథసప్తమి తిథి రోజున మర్చిపోకుండా చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ ఎవరైతే ఈ ఆకులను గుమ్మానికి కడతారో వారికి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలే చెబుతున్నాయన్నమాట. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. అసలు ఈ ఆకులని గుమ్మానికి కట్టాలి, ఎలాంటి నియమాలను పాటించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే మనకు రథసప్తమి అండి. ఈ రథసప్తమి ఏంటంటే కనుక పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. సూర్యుడు కనిపించే ప్రత్యక్ష దైవం కాబట్టి సూర్యుడిని ఆరాధించటం వల్ల, పూజించటం వల్ల, అలానే కాకుండా సూర్య నమస్కారాలు చేయటం వల్ల మన జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. అలానే కాకుండా సూర్య భగవాను ఎవరైతే పూజిస్తారో వారికి ఉండే అనేక రకాల ఇబ్బందులు కూడా పోతాయి అని చెప్పొచ్చు. కాబట్టి ఈ రోజున రథసప్తమి తిథి రోజున మనము బ్రహ్మ ముహూర్తంలో లేచి చక్కగా తలస్నానం చేసి ఆ తర్వాత శుచిగా ఉతికిన బట్టలు ధరించుకొని మనం ఏంటంటే గనక సూర్యునికి నీళ్ళ నాగ్యం ఇవ్వటం, అలానే కాకుండా సూర్య నమస్కారం చేయటం, సూర్య నామాలను మనం పఠించటం, ఇలా కనుక మనం చేసుకున్నట్టయితే మనకు అద్భుతమైన రిజల్ట్ వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అలానే కాకుండా సూర్యుడిని పూజించటం వల్ల ఏంటంటే గనక ఊపిరితిత్తు సమస్యలు, అనేక రకాల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి. అలానే కాకుండా కంటి సమస్యలు ఎవరికైతే తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయో అలాంటి వాళ్ళు సూర్య భగవాను ఆరాధించటం వల్ల, పూజించటం వల్ల, ఇలా పూజించటం వల్ల కంటి సమస్యలన్నీ కూడా పోతాయని పురాణాలే చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ రోజు అండి శుచిగా లేచి ఇలా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఒక చెంబడి నీటిని తీసుకుని సూర్యనారాయణ స్వామికి చక్కగా నీళ్లను ఆగ్యం ఇవ్వాలి. ఇలా ఆగ్యం ఇచ్చేటప్పుడు ఏంటంటే కనుక ఓం భాస్కరాయ నమః, ఓం సూర్యాయ నమః, లేదంటే ఓం ఆదిత్యాయ నమః, ఇలా మనం ఏంటంటే కనుక ఇలా నామాలను పఠించుకుంటూ మనం చక్కగా నీళ్లను ఆగ్యం ఇచ్చినా సరిపోతుంది. నీళ్లను ఆగ్యం ఇచ్చేటప్పుడు అందులో ఒక ఎర్రటి పుష్పాన్ని వేసేసి ఆ నీటిని కనుక సూర్యనారాయణ స్వామికి ఆగ్యం ఇవ్వటం వల్ల అయితే అద్భుతం జరుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఆ తర్వాత ఇంట్లో ఏంటంటే కనుక చక్కగా పూజా కార్యక్రమాలు చేసుకోవాలి. తులసి కోట దగ్గర ఏంటంటే కనుక మనం చక్కగండి ఇలా పరమాన్నం చేసుకొని చిక్కుడాకుల్లో పెట్టేసి మనము అంటే స్వీకరిస్తాము. అలా స్వీకరించడం వల్ల కూడా మనకు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి. చిక్కుడాకుల్లో ఉండే దివ్య ఔషధ గుణాలన్నీ కూడా మన శరీరంలోకి ప్రవేశించి మనకు అద్భుతాలను సృష్టిస్తాయని పురాణాలు కూడా చెబుతున్నాయి. కాబట్టి ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటే సరిపోతుందన్నమాట. దగ్గరలో సూర్యనారాయణ స్వామి ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు, లేదంటే కనుక సూర్యుడిని ఈ విధంగా పూజించవచ్చు. అలా పూజించడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత వచ్చేసి మీ ఇంటి గుమ్మానికి ఆకులు కట్టండి. ఇంటి గుమ్మానికి ఆకులు కట్టడం వల్ల మన ఇంట్లో ఉండే దిష్టి దోషాలు అన్నీ కూడా పోతాయి. మనకు అద్భుతమైన ఫలితాలు వచ్చి మన జీవితమే మారిపోతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక మన ఇంట్లో మన ఇల్లు మనకు అనుకూలించడానికి కూడా అవకాశం ఉంటుందని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి గుమ్మానికి ఆకులు ఎవరైతే రథసప్తమి తిథి రోజున కట్టుకుంటారో వారికి ఉండే అన్ని దోషాలు కూడా పోతాయన్నమాట. దోషాలతో పాటు అనేక రకాల ఇబ్బందులు కూడా పోవటానికి అవకాశం ఉంటుంది. ఇల్లు అనుకూలించడంతో పాటు ఇంటి సమస్య ఏదైతే ఉంటుందో దానికి పరిష్కారం కూడా లభిస్తుంది. ఎంతటి దరిద్రంలో ఉన్నా సరేనండి, ఆ దరిద్రం నుంచి మనం బయటికి రావడానికి ఈ ఆకులు మనకు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ ఆకులని ఖచ్చితంగా మీ ఇంటి గుమ్మానికి కట్టాలన్నమాట. మనం ఆకులే అనుకుంటాం, కానీ ఈరోజు ముఖ్యంగా ఈ ఆకులను ఇంటికి కట్టడం వల్ల అయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయని పురాణాలే చెబుతున్నాయండి. అందుకే ఈ యొక్క ఆకులను మీ ఇంటికి కట్టుకోండి. ఈ రోజున ఏంటంటే కనుక మనం పూజ చేసే ముందు మన ఇంటికి అంటే మనం తోరణాలు కట్టుకుంటాం. కొంతమంది తోరణాలు కడతారు, కొంతమంది కట్టరు. మనం చిక్కుడుకాయలతో కూడా రథం చేసుకుని, అలానే కాకుండా ఏంటంటే చిక్కుడు ఆకుల్లో ప్రసాదం పెట్టుకొని పూజించుకొని ఆరాధిస్తూ ఉంటాం. అలాగే ఏంటంటే కనుక సూర్యనారాయణ స్వామి అనుగ్రహం కలగాలని, ఆ సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహంతో మన ఇల్లు తులతూగుతూ ఉండాలన్నా, మనకంతా కూడా మంచి జరగాలన్నా సరేనండి, ఈ ఆకులను ఖచ్చితంగా ఇంటి గుమ్మానికి కట్టాలన్నమాట. అలా కట్టుకోవడం వల్ల అయితే మనకు మంచి మేలు చేకూరుతుంది, ఇంటి పరంగా బాగుంటుంది, పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. అలానే కాకుండా దేవతల యొక్క అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంటి గుమ్మానికి ఖచ్చితంగా ఒక 11 అంటే రావి ఆకులను తీసేసుకుని మీరు దాన్ని ఒక తాడు సహాయంతో కావచ్చు, లేదంటే ఒక దారం సహాయంతో కావచ్చు, మనం ఎలాగైతే తోరణాలు కట్టుకుంటామో అలా మీ ఇంటి గుమ్మానికి కట్టండి. మీరు 11 రావి ఆకులు కట్టకపోయినా పర్వాలేదు, ఒక 5 రావి ఆకులను కట్టినా సరిపోతుంది. ఒకవేళ 5 కూడా కట్టకపోతే మనం ఏంటంటే కనుక రండి చక్కగా అటొక కొమ్మ ఇటొక కొమ్మ రావి ఆకులను చెక్కినా సరిపోతుంది.
రాబోతుందన్నమాట. అలా కూడా మనకు మంచి ఫలితం వస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా మీ ఇంటికైతే ఇలా రావి ఆకులని కట్టండి. మీరు తోరణాలు కట్టినా కట్టకపోయినా రావి ఆకులను కడితే మాత్రం అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలానే ఏంటంటే కనుక మీ ఇల్లు తులతూగుతూ ఉంటుందని చెప్పొచ్చు. ఇంటి పరంగా మీరు పట్టిందల్లా బంగారంలాగా మారటానికి, ఇంటి పరంగా బాగా కలిసి రావడానికి, ఇంట్లో ఉండే దరిద్రాలన్నీ కూడా, దిష్టులన్నీ కూడా పోయి మీ ఇంటికంతా కూడా మంచి జరగటానికి, మీ ఇంటిపై ఉండే చెడంతా కూడా తొలగిపోయి మీకు అద్భుతమైన ఫలితం రావటానికి ఖచ్చితంగా ఏంటంటేనండి, మనము ఈ రథసప్తమి తిథి రోజున ఇలా రావి ఆకులని ఇంటి గుమ్మానికి కట్టాలని మనకు పరిహార శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఆచరించండి. ఈరోజు గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో చక్కగా బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టాలి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఈరోజు సూర్యనారాయణ స్వామి అంటే స్వామిని ఎవరైతే భక్తి శ్రద్ధతో పూజించుకుంటారో వారికి ఆరోగ్యాలు సిద్ధిస్తాయి. అలానే కాకుండా ఎనలేని సంపద వారి సొంతం అవుతుంది. ఎందుకంటే ఆరోగ్యం బాగుందనుకోండి, ఆటోమేటిక్గా సంపద మనకు చేకూరుతుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి మీకు ఉండే ఇబ్బందులు, కొన్ని రకాల అంటే ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదండి. చిన్న చిన్న ఇబ్బందులతో బాధపడతారు. ఎప్పుడు చూసినా అంటే చిన్న చిన్న జబ్బులతో మనము ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక సూర్యబలం తక్కువగా ఉందని అర్థం అనమాట. సూర్యుడి యొక్క బలం అంటే మన జాతకంలో కావచ్చు, మనకు కావచ్చు, అధికంగా ఉందనుకోండి, మనకు ఎప్పుడు కూడా అనారోగ్య సమస్యలు అనేవి రావు, ఆరోగ్యంగా ఉంటాము. ఒకవేళ ఎప్పుడైతే మీకు అంటే ఇలా చిన్న చిన్న జబ్బులు వస్తున్నాయి, ఎప్పుడు చూసినా ఈ విధంగా మాకు ఇబ్బందులు ఉన్నాయి అనుకునేవారు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా చక్కగా సూర్యనారాయణ స్వామికి నీళ్లను ఆగ్యం ఇవ్వండి. గుర్తుపెట్టుకోండి, మనకు పురాణాలలో ఇలా చెప్పబడుతుంది. కొన్ని పదార్థాలను కలిపి నీళ్లను సూర్యనారాయణ స్వామికి ఆగ్యం ఇవ్వటం వల్ల మనకు మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. ఆ ఫలితాలను చూసి మనం ఆశ్చర్యపోతామని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుకనండి, ఈ రోజు కొన్ని పదార్థాలను నీటిలో కలిపేసి అంటే మీ సమస్యకు తగ్గట్టుగా మీరు నీటిలో కొన్ని పదార్థాలను కలిపేసి ఆ నీళ్లను కనుక మీరు సూర్య భగవానుడికి ఆగ్యం ఇచ్చినట్టయితే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారండి. కొంతమంది ఏంటంటే కనుక సూర్యనారాయణ స్వామికి నీళ్లను అర్పించటం అంటారు, కొంతమంది ఆగ్యం ఇవ్వటం అంటారు, కొంతమంది అర్ఘ్యం ఇవ్వటం అంటారు. ఇలా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుచుకుంటారు. మనం ఏంటంటే కనుక ఆగ్యం ఇవ్వటమే అంటాం. కాబట్టి అలా మీ ప్రాంతాన్ని బట్టి మీరు ఎలా పిలుచుకుంటారో అలా చేసుకోండి. కానీ ఈ విధంగా మాత్రం నీళ్లను మాత్రం ఆగ్యం ఇచ్చుకోండి, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. నార్మల్గా ఒక చెంబడి నీళ్లను అంటే సూర్యనారాయణ స్వామికి మనము ఆగ్యం ఇవ్వటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ రోజు రథసప్తమి రోజున ఉదయాన్నే లేచి శుచిగా అంటే స్నాన కార్యక్రమాలు చేసుకుని ఆ తర్వాత ఎర్రటి దుస్తులని ధరించి నీళ్లను ఆగ్యం ఇవ్వటం వల్ల ఏంటంటే కనుక సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మన జాతకంలో సూర్యబలం తగ్గినట్టయితే అది పెరగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఆ తర్వాత మీరేంటంటే కనుక ఈరోజు ఇలా అండి గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే వివాహం జరగటం లేదు, వివాహంలో తీవ్రమైన ఆటంకాలు అడ్డంకులు వస్తున్నాయి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక చెంబడి నీటిని తీసుకొని అందులో అర స్పూన్ అంతా అంటే ఇలా కుంకుమని పోసేసి ఆ తర్వాత ఆ నీళ్ళని ఏంటంటే కనుక ఆగ్యం ఇవ్వండి. అలా ఆగ్యం ఇవ్వటం వల్ల సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహంతో మీకు వివాహం జరిగే అవకాశం ఉంటుందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ తర్వాత ఏంటంటే కనుక మనము ఇలా ఆగ్యం ఇచ్చిన తర్వాత నమస్కారం చేసుకోవాలి. ఆ చెమ్ముని అంటే బోర్లించి నమస్కారం చేసుకొని అనంతరం ఏంటంటే కనుక మీకు వచ్చిన మంత్రం ఏదైనా కావచ్చు, ఆదిత్య హృదయం కావచ్చు, లేదంటే కనుక సూర్యనారాయణ స్వామి స్తోత్రాలు కావచ్చు, సూర్య భగవానుడి యొక్క అంటే నామాలు కావచ్చు, మనం పఠించవచ్చు అనమాట. అలా పఠించడం వల్ల కూడా ఏంటంటే కనుక మనకు వివాహం జరిగే అవకాశం ఉంటుంది. వివాహంలో ఆటంకాలు అడ్డంకులు లేకుండా చక్కగా ఏంటంటే కనుక వివాహం అనేది జరగటానికి, అలానే కాకుండా కొన్ని దోషాలు తొలగిపోవటానికి కూడా అవకాశం ఉంటుందని శాస్త్రం చెబుతుంది. అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక జీవితంలో బాగా ఎదగాలి, మంచి జీవితాన్ని అంటే కోరుకుంటూ ఉంటారు కదా కొంతమంది. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక పసుపుని వేసేసి ఆ నీటితో సూర్యనారాయణ స్వామికి నీళ్లను ఆగ్యం ఇవ్వండి. ఇలా ఇవ్వటం వల్ల జీవితంలో సెట్ అయిపోవటానికి, జీవితంలో మనం ఉన్నత స్థాయికి వెళ్ళటానికి, మనకి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా మనం ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక సూర్య భగవానుడికి నీళ్లను ఆగ్యం ఇవ్వండి. ఈ విధంగా ఇచ్చిన తర్వాత మీరు నమస్కారం చేసుకుని ఖచ్చితంగా నామాన్ని పఠించాలి. ఇలా చేయటం వల్ల కూడా ఏంటంటే సూర్యనారాయణ స్వామి అనుగ్రహం కలుగుతుంది. అలానే ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా అనారోగ్య సమస్యతో పాటు ఏదో దిష్టి దోషాలతో మేము బాధపడతాం, ఇబ్బంది పడతాం అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి నీళ్లను తీసుకొని చెంబడి నీటిలో అందులో చిటికెడన్ని ఆవాలను వేసేసి ఆ నీళ్లను కూడా ఏంటంటే కనుక సూర్య భగవానుడికి అంటే సమర్పించడం వల్ల ఆయన యొక్క అనుగ్రహంతో ఏంటంటే మనకుండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మనం పట్టిందల్లా బంగారం లాగా మారుతుంది. ఆయన యొక్క అనుగ్రహంతో ఏంటంటే కనుక ఆయుర ఆరోగ్యాలతో పాటు దిష్టి దోషాలతో పాటు అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడటానికి కూడా ఏంటంటే కనుక నీళ్లను ఈ విధంగా ఆగ్యమిస్తారని పురాణాలు చెబుతున్నాయి. మిరప గింజల్ని కూడా ఏంటంటే కనుక నీళ్ళల్లో కలిపి నీటిని ఆగ్యమిస్తారు. తులసి దళాలను వేసేసి కూడా ఆ నీటిని ఆగ్యమిస్తారు. తులసి దళాలను నీటిలో అంటే వేసేసి 2 తులసి దళాలను వేసి చక్కగా నీళ్లను ఆగ్యం ఇవ్వటం వల్ల ఏంటంటేనండి సంపూర్ణంగా దైవ అనుగ్రహం కలుగుతుంది. మన జాతకంలో కావచ్చు మనకి ఏంటంటే కనుక దైవ అనుగ్రహం
దైవానుగ్రహం తక్కువగా ఉంటుంది కదండి, దైవబలం లేదు, దైవానుగ్రహం తక్కువగా ఉందని బాధపడతాం కదా, అలాంటి వాళ్ళు ఈ రోజు ముఖ్యంగా తులసి దళాలను వేసేసి చక్కగా ఆ నీటిని ఏంటంటేనండి సూర్యనారాయణ స్వామికి ఆగ్యం ఇవ్వండి. అలానే మిరపగింజలు వేసి ఇవ్వటం వల్ల ఏంటంటే మనకు మంచి ఫలితాలు వస్తాయి. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మనం నీటిలో ఎర్రటి పుష్పం అంటే మందార పుష్పం ఉంటుంది కదా, అది వేసి ఆ నీటిని సూర్యనారాయణ స్వామికి సమర్పించడం వల్ల అయితే మంచి జరుగుతుందని శాస్త్రమే చెబుతుందన్నమాట. ఇలా మన అవసరాలను బట్టి ఏంటంటే కనుక కొన్ని వస్తువులను నీటిలో కలిపేసి మన సమస్యను బట్టి మనం ఆ నీటిని సూర్యనారాయణ స్వామికి ఆగ్యం ఇవ్వటం వల్ల అయితే అదృష్టంతో పాటు ఐశ్వర్యం బాగా కలిసి వస్తుంది. అన్ని విధాలుగా కూడా బాగా మనకు ఉండటానికి, చాలా చక్కగా మన జీవితంలో ఎదగటానికి, లైఫ్లో ముందుకు వెళ్ళటానికి, మనకు అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడటానికి, ఆయురారోగ్యాలను మనం ప్రసాదింపబడేలాగా చేసుకోవటానికి ఇలా ఈ పరిహారాలన్నీ ఉపయోగపడతాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొందండి. అలానే కాకుండా రథ సప్తమి తిథి రోజున మర్చిపోకుండా మీరు కనీసం మనం ప్రతిరోజు సూర్య నమస్కారం చేయకపోయినా, ప్రతిరోజు నీళ్లను ఆగ్యం ఇవ్వకపోయినా, ఈరోజు ఖచ్చితంగా మీరేంటంటే కనుక 3 సార్లు భాస్కరాయ నమః, లేదంటే 3 సార్లు ఆదిత్యాయ నమః, ఓం సూర్యాయ నమః, ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏ మంత్రాన్నైనా సరేనండి ఇలా సూర్యనామాలను అయితే పఠించండి. నమస్కారం చేసుకున్నా అంతే ఫలితం అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, సూర్య నమస్కారం చేయటం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు అనేవి రావని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. అలానే కాకుండా ఏంటంటే సూర్య నమస్కారం చేయటం వల్ల నీళ్లను ఆగ్యం ఇవ్వటం వల్ల ఏంటంటే గుండెకు సంబంధించిన సమస్యల నుంచి మనం బయటపడగలుగుతామని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఒక రోజు చేస్తేనే అవుతుందా అండి అంటే కనుక ఒక రోజు చేస్తేనేం కాదు, మనకు టైం ఉన్నప్పుడల్లా, మనకు వీలున్నప్పుడల్లా, లేకపోతే ప్రతినిత్యం కూడా చేయటం వల్ల అయితే అద్భుతం జరుగుతుంది. సూర్యకాంతి అనేది ఏంటంటే కనుక మన జీవితాన్ని మార్చేస్తుందని ఒక రకంగా చెప్పొచ్చు. అందుకే సూర్యానుగ్రహాన్ని కలిగించుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి.